అనంతపురంలో దారుణ హత్య జరిగింది. టీచర్స్ కాలనీలో సావిత్రమ్మ అనే మహిళ గొంతు కోసి దుండగులు హత్య చేశారు. హత్య చేసిన తర్వాత బంగారు నగలు ఎత్తుకెళ్లారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో పోలీసులు పరిశీలిస్తున్నారు. బంగారు నగల కోసమే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, మహిళ హత్య కేవలం బంగారు ఆభరణాల కోసమే జరిగిందా? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? అనంతపురం జిల్లా డిమార్ట్ వెనక సందులో దారుణ హత్య చోటు చేసుకుంది. సాయంత్రం 5:10 సమయంలో పని మనిషి ఇంట్లోకి వచ్చి చూడగా సావిత్రమ్మ అనే మహిళ రక్తపు మడుగు పడి ఉండడంతో వెనువెంటనే తన భర్తకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది కేవలం బంగారు నగల కోసమే హత్య చేశారన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే మహిళ మెడలో నుంచి ఒక గొలుసు, బంగారు గొలుసు కూడా అపహరించుకుని పోయి తెలుస్తుంది. అయితే ఈ బంగారు నగల కోసమే వేరే కన్నాలు ఏమైనా ఉన్నాయని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి వెనుక కారణాలు కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఎక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో మెయిన్ రోడ్ నుంచి ఎవరైనా వచ్చారా, ఈ దొంగతనం అయితే పగలు ఎందుకు ఇచ్చారన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీరియస్ గా జిల్లా ఎస్పీ కోర్టు తీసుకోవాలని తెలుస్తుంది. నిందితులు వెంటనే పట్టుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. 5 గంటల సమయంలో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఎవరైనా అటువైపు వెళ్లారన్నది కూడా వేరే పోలీసులు ఆ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. దీన్ని రేపు మధ్యాహ్నం లోపల క్లారిటీ ఇస్తామంటూ కూడా పోలీసులు తెలుస్తున్నారు. అయితే ఇది బంగారు నగల కోసం జరిగింది. అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా విభజనలు ఏమైనా ఉన్నా అన్న కారణం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియా. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.